ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీల నుంచి 100 మందికి పైగా నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారంతా గులాబీ పార్టీలోకి వచ్చారు. చేవెళ్ల మండలంలోని ముడిమేల గ్రామ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు సహా 100 మందికి పైగా నేతలు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్నారు సబిత. మరింత మంది గులాబీ దళంలో చేరుతారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్టాడు తెలంగాణ రావాలి. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎవరి కాలు మొక్కిందో, ఎక్కడెక్కడ పోయిందో తెలియదు. 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఇంత పెద్ద మనిషి ఇంటి పెద్ద చేస్తాడు, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. రైతులకు కావాల్సిన 24 గంటల కరెంట్ అంతకుముందు ఎట్లా వస్తుంది, 7 గంటలు వస్తుంది. కేసీఆర్ రాకముందు ఎండాకాలం వచ్చిందో లేదా మనలో జీప్ వేసుకొని వస్తుంది. నా దగ్గరికి అమ్మ బోర్ ఎండిపోయింది, బోర్ ఫ్లెషింగ్ చేయించండి, కొత్త బోర్ వేయించండి, నీళ్ళ కష్టమైతుందని అడుగుతుంది. అట్లాంటిది హైదరాబాద్ ఏది కాకుండా అవే నీళ్ళు ముడిమేళకు కూడా తీసుకొచ్చిందంటే కేసీఆర్ గొప్పతనమా కాదు అసలు ఆలోచించి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదో చేసినామని చూసినప్పుడే శంకరయ్య చెప్తున్నాడు, రైతు బంధు ఎవరైనా ఇచ్చినాడా? కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. రైతు అని వాడు ఎవరైనా కూడా రైతు బంధు పడాలి, రైతుకు చనిపోతే రైతు బీమా రావాలా, విత్తనాలకు ఇబ్బంది ఉండదు. యూరియా ఇప్పుడైతే చూస్తున్నాం, యూరియాకి ఎట్లా కొట్టాడుతున్నారు, మొత్తం లైన్లో నిలబడుతున్నారు, పోలీసులు నిలబెట్టి యూరియా సరఫరా చేస్తున్నారు. కానీ ఈ రోజు ఎట్లుంది, మీరు ఎరువుకు రైల్లో నన్ను నిలబడండి, సావనన్నా సావండి, కానీ నేను మాత్రం ఎరువు గురించి మాట్లాడంటాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అవసరం లేదు. రైతులు ఎట్టబోతే ఏంటి, ఏమైతే నన్ను అవసరం లేదు మాట్లాడతారు. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటేనే అందరం కూడా బాగుపడతాం. కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా పనిచేయండి. రేపు సర్పంచ్ ఎలక్షన్స్, ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా వచ్చినారు. అందరూ మన వార్డు మెంబర్లు ఇప్పుడు 7 మంది వచ్చినట్టున్నారు. నెక్స్ట్ మొత్తం ఎన్ని, 8 ఒకటే పోయింది. సో మొత్తం వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇవన్నీ గెలిచేటట్టు మీరు అందరూ కూడా పనిచేయండి. తప్పకుండా భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మంచిగా భవిష్యత్తు ఇంకా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది.